నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పుడు ఆ లెగసీని ఇవ్వలేదు. ఆ లెగసీని తనే సొంతం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళి. ఇప్పుడు ఆ లెగసీని చీల్చి రాజశేఖర రెడ్డి చరిష్మాని తను వాడుకోవాలనుకుంటుంది కాంగ్రెస్. ఎందుకయ్యా అంటే తెలంగాణలో షర్మిలను పక్కన పెట్టి షర్మిలను తీసుకోకపోవడం వల్ల అక్కడ రాజశేఖర రెడ్డి వారసత్వం ఏం పోలా. రాజశేఖర రెడ్డి వారసత్వం కింద అక్కడ కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేశారు. ఎందుకని తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశంలోనే పెరిగినటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు గారి ప్రియశిష్యుడైన రేవంత్ రెడ్డి కూడా ఒకనాడు అమ్మనాబూతులు తిట్టి పంచలోడ తీసుకొడతామన్నటువంటి రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇవాళ అదే రాజశేఖర రెడ్డిని వీరుడుగా ధీరుడుగా పొగిడాడు, తిరిగాడు. రాజశేఖర రెడ్డి బాటలోనే ప్రయాణం చేస్తానని చెప్పాడు. అక్కడ ప్రజలు షర్మిల కంటే కూడా రాజశేఖర రెడ్డి ని ఓన్ చేసుకుంటున్నటువంటి రేవంత్ బెటర్ కదా అని ఇచ్చారు అధికారం. ఇప్పుడు ఇక్కడ ఇతని బదులు జగన్ బదులు షర్మిలకి ఆ లెగసీ వచ్చేస్తే రాజశేఖర రెడ్డి అనేటువంటి పేరు మొత్తం మా సొంతం అవుతుంది అనేది కాంగ్రెస్ భావిస్తోంది. అది ఏమవుద్దో చూడాలి. ఒక సౌభాగ్యమనో లేదంటే సునీతనో తీసుకురావడం ద్వారా కుటుంబాన్ని ఇంకా చేల్చాలనుకుంటున్నారా? రాజకీయంగా వాళ్ళు వస్తేనే ఈమె రాజకీయంగా సక్సెస్ అవుతుందని ఏమన్నా షర్మిల గారు భావిస్తున్నారు? ఇందులో ఒక ఆస్పెక్ట్ ఏంటంటే సౌభాగ్యమ్మ లేకపోతే సునీత వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నవాళ్ళు. అంటే సౌభాగ్యమ్మ గారు ఉండరు కానీ సునీత మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ అవుతుంది. యాక్చువల్గా ఇతను వివేకానంద రెడ్డి ఎందుకు చనిపోయాడు? మర్డర్ చేయించారు.